పక్క జరగమను ఇక్కడ ఆయన ఉంటుంది మా పేరు మంచి దర్శనం చేసుకుంటాం. కొంచెం సార్ తిరిగాడు మార్నింగ్ సరే అని చెప్పి చెప్పడం జరిగింది. వారి కోరిక మేరకు కార్యకర్తల కోరిక మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము పిలువగానే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినందుకు వారికి పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక పార్టీని ఉద్దేశించి కానీ ఇతర విషయాలు కానీ సార్ మాట్లాడుతున్నాం. మేము పార్టీకి ఉద్యమంలో నుంచి పనిచేస్తున్నాం. మాకు ఇంతవరకు పదవి లేకుండా మేము పనిచేస్తున్నాం. తప్పకుండా రాష్ట్ర పార్టీ మండల అధ్యక్షుని తొలగియాలి. ఫస్ట్ మెయిన్ మాకు కావాల్సింది అదే, తొలగించాలి. రాష్ట్ర పార్టీ తప్పకుండా సమాచారం లేదు. ఎలక్షన్ల నుంచి కూడా మాకు సమాచారం, ఎవరైతే పదవులు రాలేదని నిరాశతో ఉన్నారో వాళ్ళకి వేరే విధంగా వేరే పదవులు ఇచ్చి వీళ్ళిద్దరిని కూడా సమన్వయం చేసే ప్రయత్నం తప్పకుండా పార్టీ చేస్తుంది. పార్టీకి ఒక ఇన్ఛార్జ్ కూడా వస్తాడు జిల్లాకు. దానివల్ల మనం ఇప్పుడే తొందరపడి మనం బాధపడాల్సిన పని లేదు. వచ్చేది స్థానిక ఎన్నికలు, స్థానిక ఎన్నికల లోపలనే ఇవంతా సమన్వయం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడే మా జిల్లా అధ్యక్షుని ఎన్నికలు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ కాలం అయిపోగానే ఆ పని మొదలవుతుంది సమన్వయ కార్యక్రమం. ప్రస్తుతం బర్నింగ్ టాపిక్లలో ఒకటి ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు గద్దర్ గారికి ఎందుకు పద్మశ్రీ ఇవ్వలేదని అడిగారు. అయితే బండి సంజయ్ గారు ఒక హోమ్ మినిస్టరు, భారత ప్రభుత్వం తరఫున బాధ్యత వహిస్తున్న వ్యక్తి సమాధానం చెప్పాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగకర్త, అలాంటి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తులకు పద్మశ్రీ ఇవ్వదు భారత ప్రభుత్వం అని చెప్పాడు. పార్లమెంటును కూలగొట్టాలనే వ్యక్తులకు పద్మశ్రీ అవార్డు పేరు ఉన్న వాళ్ళకి ఇవ్వరు అని చెప్పాడు. హిందూ దేవతలను, హిందూ మతాన్ని వ్యతిరేకించే దుష్ట సమాజ శక్తులకు పద్మశ్రీ అవార్డు ఇవ్వదని చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఇక్కడ షాద్నగర్ ఎమ్మెల్యే గారు వీలపల్లి శంకర్ బండి సంజయ్ మాట్లాడేది మంచిది కాదు, తొండి అన్న అంట. తొండి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. చాలా విస్పష్టంగా నిన్న వెన్నెల గారు కూడా, ఆమె గద్దర్ గారి కూతురు ఏమంటుంది, బండి సంజయ్ అన్న ఇట్లా ఎందుకు అనుకుంటున్నాడో అని మళ్ళీ హిందూ దేవతలను తిడుతూ పాట పాడుతుంది. హిందువులు అంటే భారతీయులు, భారతీయులకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి పద్మశ్రీ అవార్డులు ఇచ్చే సంస్కృతి ఎక్కడన్నా ఏ దేశంలోనే ఉంటుందా? కాబట్టి వీలపల్లి శంకర్ గారు ఒకసారి ఆలోచించాలి. కేవలం రాజకీయంగా మీరు లెటర్ రాశారు గద్దర్ గారికి ఇవ్వాలని, కానీ మందకృష్ణ మాదికి ఇచ్చారు కాబట్టి మీకు కోపమా? ఇక్కడ సమాజాన్ని బట్టి కానీ ఒక కేటగిరీని బట్టి కాదు కదా వాళ్ళు రిజెక్ట్ చేసింది, ఇవ్వండి ఇవ్వకుండా.
ఎవరికి అర్హులు దానికి అంటే సమాజానికి సానుకూలంగా అవగాహన పెంపొందించే వాళ్ళు, సమాజానికి ఏమైనా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి ఇస్తారు. కానీ సమాజానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని నమ్మని వాడికా పద్మశ్రీ ఇచ్చేది? బండి సంజయ్ గారు ఒక బాధ్యత ఉన్న మినిస్టర్గా చాలా కరెక్ట్గా స్పందించారు, సూచించారు. పైగా పద్మశ్రీ అవార్డులు అనేది ఒక హక్కు కాదు, అది మనం చేసే సేవను బట్టి గుర్తించి ఇచ్చేది ప్రభుత్వ బహుమతి. అది అవార్డు, అది ఒక గౌరవం. అది దాన్ని నేను హక్కుగా కావాలంటే అది అక్కడే తప్పు ఉంది. కాబట్టి ఎవరైనా సరే కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే పద్మశ్రీ అవార్డు అనేది ఒక కమిటీ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్లో ఒక కమిటీ ఉంది, ఆ కమిటీలో నిర్ణయించింది రాయాలి. అంతేగాని రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టి 4 పేర్లు తీసుకొని అందులో గదర్ గారి పేరు మొట్టమొదటి రాసి పంపిస్తే వస్తుందా? అలా కమిటీ ఎక్కడ వేశారు? ఆ కమిటీ నిర్ణయించిందా? లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ నిర్ణయించిన పేర్లే వస్తాయి. కానీ నరేంద్ర మోదీ గారు అనుకుంటేనో, బీజేపీ పార్టీ అధ్యక్షుడు అనుకుంటేనో, హోమ్ మినిస్టర్ అనుకుంటేనో రావు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం పరిపాలించబడుతున్నప్పుడు ఆ ప్రజాస్వామ్య యొక్క పద్ధతి తెలుసుకొని మాట్లాడాలి. అంతేగాని రాజకీయంగా నేను మాట్లాడేసి గద్దర్ గురించి మాట్లాడే కానీ గద్దర్ అభిమానులందరూ వ్యతిరేకులు అయిపోతారు, బీజేపీకి మా ఫేవరబుల్ అయిపోతారనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. కానీ అది సమంజసం కాదు. భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంటే ముర్ము గారు, ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు? ముర్ము గారు. ఎలాంటి వారిని గౌరవిస్తాం మేము అక్కడే తెలిసిపోయింది భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం. ఏ వ్యక్తులైతే సమాజానికి సానుకూలంగా స్పందించి సేవలు అందించి సమాజ అభివృద్ధికి తోడ్పడతారో వాళ్ళకే పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్ అవార్డులు వస్తాయి. కానీ పార్లమెంటు కొలగొడతన్న వాళ్ళకి కానీ, హిందూ దేవాలతో తిట్టిన వాళ్ళకి కానీ, అయ్యప్పని తిట్టిన వాళ్ళకి కానీ, ఈ రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన వాళ్ళకి కానీ రాకూడదు. టుకుడే గ్యాంగ్కు ప్రైజ్ ఇచ్చినట్టు అవుతుంది దీనికి ఇస్తే. కాబట్టి విల్లపల్లి శంకర్ గారు ఇది గమనించాలి, ఆలోచించాలి. మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని కాదు, మనం వ్యక్తిగా ఒక పౌరుడిగా సమాజానికి ఏం చేస్తున్నాం అనేది ఆలోచిస్తేనే అది సరి అయిన స్పందన పబ్లిక్ నుంచి వస్తుంది, లేకపోతే రాదు. బండి సంజయ్ గారు మాట్లాడింది తొండి కాదు, చాలా సరి అయినది. మీకు తొండి అని అనిపించడం మాకు చాలా తొండిగా కనబడుతుంది.